హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్గా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ హక్కుల సాధన ఎజెండాతో భారత జాగృతితో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. జైలుకు వెళ్లే ముందు పూలే ఫ్రంట్ పెట్టారు కవిత. ఇప్పుడు మళ్ళీ అదే ఎజెండాతో పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు కవిత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా బీసీ సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. పూలే ఫ్రంట్తో పాటు రాష్ట్రంలో బీసీల సంఘాలతో భేటీ అవుతూ సమస్యల పరిష్కారం కోసం వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్ళీ యాక్టివ్ చేసే యోచనలో కవిత ఉన్నట్టు సమాచారం. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ కవిత జైలుకు వెళ్ళాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు జాగృతిని మరోసారి యాక్టివ్ చేసేందుకు జాగృతి నేతలను వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమాన్ని బీసీలకు ఓబీసీలకు దేశవ్యాప్తంగా కోటా ఉండాలనేటటువంటి అంశం అధ్యయనం చేయడం స్టార్ట్ చేసి అంటే వివిధ కమిషన్ పాలేకర్ కమిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి కమర్ కమిషన్తో సహా అన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి దాంతోపాటు కమ్యూనిటీ ఫీల్డ్ దేశవ్యాప్తంగా తీసుకోవాలనేటటువంటి ఎజెండా పెట్టుకోవాలి. అందులో భాగంగా మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్లో జరిగినటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి అక్కడ వాళ్ళ డేటా కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా తిరిగి యునైటెడ్ పూలే ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ బీసీ మేధావులందరితో ఒక సంఘం ఆవిర్భవించింది. భారత జాగృతి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము కూడా అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. తిరిగినటువంటి సందర్భంలో చాలా పాయింట్స్ హైలైట్గా చాలామంది బీసీ మేధావులు ఇంటలెక్చువల్ షేర్ చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా నా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో బీసీ కులాలు అనేటువంటి అంశం చెప్పకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అక్కడి నుండే మాకు ఇబ్బంది స్టార్ట్ అయింది. ఏదైతే కాన్స్టిట్యూషన్ క్లాసెస్ వర్సెస్ కాస్ట్ ఉందో దాని ద్వారా కోర్టులకు వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రతి నిర్ణయం ఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా అది లిటిగేషన్కి దారితీసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజ్యాంగ సవరణ జరగాలనేటటువంటి ప్రప్రథమంగా అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి డిమాండ్స్. సరే, రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి పార్టీలు అది సాధ్యపడుతుంది అనేటటువంటి అంశం మీద కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చింది. సో మా ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, బీసీ తమరు కేంద్ర ప్రభుత్వానికి దయచేసి రాజ్యాంగ సవరణ కోసం తెలంగాణ వ్యాప్తంగా మా వాణిని మీ వాణిగా సిఫార్సు చేయవలసింది ఒకటి కోరుతాము. రెండవది, విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ వస్తుందని మనం సగర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులో 7-8% ఎక్కువ బీసీలు లేరు అనేటటువంటి డేటా రిపీటెడ్గా రాజ్యసభలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ఎస్పెషల్లీ యూపీఎస్సీలో అయితే 5% కూడా దాటడం లేదు. ఇంకా గవర్న్ అని మనం అనుకుంటాము. పొజిషన్స్లో బీసీల సంఖ్య దాటడం లేదు. సో దానికి పటిష్టమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీలాంటి స్టేటస్ ఉన్నటువంటి కమిషన్ చెప్తే ఆ సీరియస్నెస్ సిఫారసు మాత్రం అడ్వైజ్ మాత్రమే చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం. అంటే బికాస్ ఇన్ ద ప్రాసెస్ మీకు సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్ చెప్పడంలో టీఓఆర్ మీరు అధిగమించినట్టు కాదేమో అని ఒక నా అభిప్రాయం. యాజ్ అ పాలసీ మేకర్ ఐ నో ఇట్ ఇస్ టు బి డన్ అట్ పార్లమెంట్ లెవెల్. బట్ మీ దగ్గర నుంచి అడ్వైస్ వస్తే మాలాంటి వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుంది సార్. మేము అడ్వైస్ చేసాము తెలంగాణ ప్రజల డిమాండ్ చెప్పడానికి అవుతుంది. ఈ రెండు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అంశం. ఐఐటి ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఎంతో పోరాటం చేస్తే తప్ప ఓబీసీ కోటా ఫుల్ఫిల్ అవ్వడం లేదు సార్. అది ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతున్నటువంటి వివక్ష. దానికి ఒక సెపరేట్ స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్ లాంటి సిస్టమ్ ఇవి పక్కన పెడితే రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ఎక్సైజ్ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ పరిధిలోనే మొత్తం ఎన్యూమరేషన్ జరిగి ఉండాలి అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే అంతటా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున రిజర్వేషన్ వ్యతిరేకించేటటువంటి ఆర్గనైజేషన్స్ కానీ వ్యక్తులు కానీ ఒకవేళ కోర్టుకు వెళ్ళి
ఇవాళ ఎన్యూమరేషన్ గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆ సెకండరీ డేటాని ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వాడుకొని సిఫారసులు చేసింది అని అంటే మళ్ళీ వచ్చేటటువంటి రిజర్వేషన్లు కూడా అప్రిహెన్షన్ ఉంది సార్. దాని క్లారిటీ గవర్నమెంట్ ఇస్తుందా, తమ ద్వారా ఇప్పిస్తారా అనే విషయం ఒకసారి తమ ఆలోచించవలసి కోరుతాం. ఎందుకంటే ఆ ఎన్యూమరేషన్ మీద డౌట్ ఉంది కాబట్టి చాలా మంది డేటా షేర్ చేయడానికి ముందుకు రావడం లేదు. బట్ యాజ్ అ సోషల్ ఆర్గనైజేషన్ మేము చెప్తూ వస్తున్నాము, అసలు మన హెడ్ కౌంట్ అన్న ఇవ్వాలి, మనం ఎంతమంది ఉన్నాం, ఎన్ని తరగతులు ఉన్నామన్నా లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉండాలి. మీరు సహకరించండి సార్, మెసేజ్ మేము పంపుతాము. సో ఆ ఎన్యూమరేషన్ విషయంలో మాత్రం లేకపోతున్న లీగల్ స్క్రూటినీకి నిలబడుతుందా లేదా అనేటటువంటి డౌట్. తద్వారా ఏమవుతుందంటే అసలు మొత్తం ఎక్సర్సైజ్ మీదనే డౌట్ వచ్చేటటువంటి ఆస్కారం. ఇప్పుడు కరెంట్లీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్నికల ముందు అంటే ఎన్నికల వాగ్దానం అన్నటువంటిది కంప్లీట్గా ఇట్ ఇస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ అండ్ ద పొలిటికల్ పార్టీస్. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 42% మేము రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏముంది అని అంటే ఇన్ కేసు మీరు ఎన్యూమరేషన్లో డేటా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మరి దాని ప్రభావం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మీద ఒకటి వినిపిస్తూ ఉంది సార్. ఎక్కువనే వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేషనల్ స్టేటస్ అప్పుడు మండల్ కమిషన్ చెప్పింది 52%. మరి 52%, 63% బీహార్లో కనపడ్డట్టుగా ఉంది. కర్ణాటక వాళ్ళు ఇంతవరకు లెక్కలు బయటపడలేదు. మరి అటువంటి సందర్భంలో ఈ 42% అనేది స్టాండ్ అవుతుందా, లేకపోతే ఎన్యూమరేషన్లో వచ్చిన డేటాను మీరు సిఫారసు చేస్తారా అనేటటువంటి అనుమానం ఒకటి బాగా ఉంది. సో మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు కమిషన్ వేసేంత వరకు వచ్చింది అలాంటి వాళ్ళు సామాజిక సంస్థలు వివిధ పొలిటికల్ పార్టీస్ చేసిన ఉద్యమాలతోని 11 months జాప్యం జరిగింది. అంటే ఇక్కడ ఒకటే చిన్న రిక్వెస్ట్, మీకు ఇచ్చినటువంటి టీఓఆర్లో కూడా మీరు 2 జడ్జిమెంట్లు రిఫర్ చేసి దాని ద్వారా ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ ఆ 2 జడ్జిమెంట్లలో ఏముందంటే 50% క్యాపే రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మేజర్ అనుమానం ఏంటంటే 50% లోపే ఇవ్వడానికి మళ్ళీ కమిషన్ అనిపిస్తుంది. ఇదివరకే ఇచ్చినాం, దానికి ఆర్డినెన్స్ చేసి ఇదివరకు గవర్నమెంట్ కూడా 50% లోపల ఉండాలని ఇచ్చినటువంటి సందర్భం. అట్లాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఈ కమిషన్ ఎందుకు అనేటటువంటి పెద్ద అనుమానం. సో ఈ కమిషన్ ఇస్తే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, ఇంక్లూడింగ్ బీసీస్ అందరికీ కూడా రిజర్వేషన్ పెరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ ఒక పక్క ఉంది, అప్రిహెన్షన్ ఒక పక్క ఉంది. వీ అండర్స్టాండ్ అల్టిమేట్ సొల్యూషన్ లైస్ ఇన్ పార్లమెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సర్సైజ్ పాజిటివ్ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది సార్. సో అంశాలన్నీ జోడించి మా కొన్ని డిమాండ్లు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు లాస్ట్ పేజెస్లో కొన్ని డిమాండ్స్ నేను మీకు చదివిపిస్తాను. దాంట్లో వాట్ ఎవర్ బెస్ట్ ఐ టోటలీ అండర్స్టాండ్ సార్, 42% రిజర్వేషన్ కోసమే ఉంది. బట్ ఈ అంశంలో పేజ్ నెంబర్ 20 ఫస్ట్ పాయింట్ ఇప్పటివరకు నేను మీకు విస్తారంగా చెప్పాను సార్. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ సూచించారు. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జరుగుతుంది, మరి దాన్ని కంప్లీట్గా మీకు బదలాయిస్తారా, కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే 30 daysలో ఇంత పెద్ద టాస్క్ సమగ్రంగా చేయగలుగుతాము అనేటటువంటిది ఒక డౌట్ అయితే ఎక్స్ప్రెస్ అవుతాము సార్ సమాజం. సో అదొక రిక్వెస్ట్. తర్వాత జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో బీసీల గణన చేపట్టాలని తమరు. తర్వాత స్థానిక సంస్థలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అంటే ఈ 42% అన్న కన్ఫ్యూజన్ లేకుండా డిమాండ్ సార్ తమ కమిషన్ వచ్చింది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫార్సు. అంటే 22% అకార్డింగ్ టు ద సెన్సస్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకో. తర్వాత చట్టసభల్లో బీసీ తమ సిఫారసు చేయవలసింది కోరుతాం. తర్వాత ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బీసీ సబ్ ప్లాన్ అమలు జరపాలని ప్రభుత్వం కమిషన్ సిఫారసు చేయడం. దిస్ వాజ్ ఆల్సో ఎలక్షన్ ప్రామిస్ 2020 బడ్జెట్లో పెడతాము. సో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని కమిషన్ సూచించారు. ఇది టోటల్ సమాజం నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్, చాలా ఓల్డ్ డిమాండ్. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్రంలో లేదు. తమరు కూడా ఐఎస్గా సర్వ్ చేసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. రాష్ట్రాల్లోనూ బీసీ వెల్ఫేర్ ఉంటుంది, కేంద్రంలో వివిధ హెడ్స్ నుంచి మనకు వస్తూ ఉంటాయి కదా. సో అదొక ఇమీడియట్ ఇంపార్టెంట్ డిమాండ్ అని అనిపిస్తాను. తర్వాత మహిళా రిజర్వేషన్లు బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండేది చూడాలి, అదొకటి. తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అయితే లోకల్ బాడీస్లో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి క్రితం ఉన్నటువంటి గవర్నమెంట్ అది బల్దియాలో అయినా గ్రామ పంచాయతీలో అయినా చెప్పాను. దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంటాక్ట్గా ఉంచడం అవకాశం ఉంటుంది అనేటువంటిది రిక్వెస్ట్ చేస్తాము.
50 ఉంది సార్. అదే దాన్ని తగ్గించి మళ్ళీ 33 చేస్తారని అని ఒక భయం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఎంబీసీ సంచార జాతి సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బీసీలలో ఇప్పుడు 3 రకాలుగా మాతో మాట్లాడుతూ ఉన్నారు సార్. బీసీస్, ఎంబీసీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో బీసీలలో కొంత సెక్షన్కి కొంత ఏదో ఒక రకంగా వృత్తి ఉద్యోగాల్లో కొంత అవకాశాలు వచ్చినాయి, కానీ వారికి కూడా అందరికీ ఫలాలు అందలేదు. సో ఆ సెక్షన్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఉండేటటువంటి గ్రీవెన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసము కలిపి చాలా కొత్త కులాలను కూడా కలిపి క్రితంసారి వాళ్ళని ఒక సపరేట్ కమిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత ఫండ్స్ కూడా అలికేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేసే ప్రయత్నం. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసి అవకాశం ఉంటే ఎక్కువ కులాలను కూడా కలపాలని చెప్పి ఒక రిక్వెస్ట్. తర్వాత డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని ఉన్నాయి. వాళ్ళకి చాలా విచిత్రమైన పరిస్థితులు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఒక స్థిర నివాసం లేదు. వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి రిపీటెడ్గా జీవనోపాధి కోసం వెళ్తున్నటువంటి ట్రైబ్స్. సో వాళ్ళది ఏమవుతుంది అని అంటే పిల్లల్ని స్కూల్లో వేయడానికి లేదు, ఒక స్థిరమైనటువంటి ఉపాధి లేదు. సో గవర్నమెంట్ డిఎన్టీ అనేటటువంటి స్పెసిఫిక్ కొంచెం వారికి స్థిర నివాసం ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేయాలని ఒక రిక్వెస్ట్. అయితే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్లో డిఎన్టీల కోసం ఒక కాలం పెట్టింది సార్. ఫస్ట్ 45 పెట్టి ఏం చేసిందంటే దాన్ని వృత్తి కళాకారులు అండ్ ఓన్లీ బైండ్లా అనే కమ్యూనిటీని పెట్టి వదిలేసింది సార్. మిగతా కమ్యూనిటీస్ని మెన్షన్ చేయాలి. సో దాంతో కళా వృత్తిలో ఉండేటటువంటి మిగతా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అందరికీ కూడా కొంచెం అప్రిహెన్షన్ ఉంది. మరి మమ్మల్ని ఎందుకు లెక్క పెట్టలేరు, మా సంగతి ఏంటి అన్నటువంటి. సో కైండ్లీ మీరు ఈ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు కూడా సబ్ క్లాసిఫికేషన్, సబ్ కేటగరైజేషన్ సిఫారసు చేస్తూ అందరికీ కూడా అవకాశం రొటేషన్ పద్ధతిలో తమరు దయచేసి సిఫారసు చేయవలసిందిగా కోరుతాము. అప్పుడే ఈ అట్టడుగున ఉన్నటువంటి ఎంబీసీకైనా బీసీలకైనా అవకాశం వస్తుందని చాలా చాలా ముఖ్యమైన డిమాండ్స్ చేసి దీని మీద కొంచెం విస్తారంగా తమరు సిఫారసు చేయవలసింది కోరుతాము. తర్వాత ఇది మన సిమిలర్ అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలాగా ఇప్పుడున్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్కి అవసరమైన నిధులు కేటాయించడానికి ఒకటి సంచార జాతులు ఇప్పటి వరకు తమకి చెప్పినటువంటి పాయింట్. తర్వాత బీసీ విద్యార్థులకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ కూడా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దాన్ని కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ సిఫారసు చేయాలని కోరుతాం. సిమిలర్ పాయింట్స్ దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్గా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవచ్చు. తర్వాత 15th ఇంపార్టెంట్ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ట్రిపుల్ టెస్ట్ ప్రకారము పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాను. సో అది తెలిసి ఉండి కూడా మళ్ళీ మీ టీఓఆర్లో ఆ 2 కేసులు మెన్షన్ చేయడం అన్న దాంట్లో డౌట్స్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అల్టిమేట్గా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్న మెథడాలజీ మీద మా అందరూ కూడా ఒక డౌట్ ఉంది. అది తమరే క్లారిఫై చేయాలి. మరి ఆ మెథడాలజీ గవర్నమెంట్కి ఏం సూచించింది? సపోజ్ ఒక సంచార జాతిలో ఎన్నడూ కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకపోతే అది లేదు అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటటువంటిది దయచేసి తమకు చెప్తే మా ద్వారా మేము కూడా ప్రారంభించగలిగే ఆస్కారం. తర్వాత ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇంకా అల్టిమేట్లీ 20th పాయింట్తో నేను క్లోజ్ చేస్తాను. బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లకు కులగణన ప్రామాణికమైనది కాబట్టి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్యూమరేషన్ డేటా తీసుకొని దాన్ని కోర్టుకి ఎట్లా సబ్మిట్ చేస్తారు, మరి నెక్స్ట్ లాజికల్ పాయింట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందో అనేది తమ ద్వారా కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. డెడికేటెడ్ బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో వేసినటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ కి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవాళ సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ దేశ చరిత్ర చూసుకున్నా, రాష్ట్ర చరిత్ర చూసుకున్నా, కులాల వారీగా విభజన ఉన్నటువంటి మన సమాజంలో అన్ని కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. అయినప్పటికీ బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ప్రధాన రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ, ఆవేదన కూడా
మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమైనా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో, తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే ఆధ్వర్యంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి. బీసీల పొలిటికల్ ఎంపవర్మెంట్ అయినా, ఆర్థిక పరంగా వారు ముందుకు రావడానికైనా ఈ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో వారందరూ ప్రయత్నం చేసినటువంటి అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ 2021లో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. వాళ్ళు చాలా బాజాప్తాగా యాజ్ ఎ పాలసీ డెసిషన్ మేము కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణనలో చేయము, కాస్ట్ సెన్సస్ ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. కాబట్టి వాళ్ళంతా ఓపెన్ గా స్పష్టంగా మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పడం. మరి వాళ్ళ బీసీ బిడ్డలుగా మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. వాస్తవానికి అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అంతకన్నా ఎక్కువ ఇచ్చినా ప్రత్యేకించి బీసీలకని చెప్పుకోలేకపోవడం అన్నది మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి యథాతథం అన్నటువంటి దాంట్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్, మరి అనేక బీసీ సంఘాలు పెద్దలు ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు, తమ్ముడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి బీసీ మేధావులు గౌరీశంకర్ అన్న లాంటి వాళ్ళు అందరూ కూడా వాయిస్ చేస్తే ఇవాళ ప్రభుత్వం 11 నెలలు తాత్సరం చేసి ఇప్పటికి ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు, ఎక్కడికన్నా పోయి ఏమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే, మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ లో నెల లోపట ఏడ కులగణన జరుగుతుంది, ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. బీసీలందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం, డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటది. కానీ ఇవాళతో ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు, ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు, కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు, ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణన సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి 70% పైగా ఇండ్లున్నాయి. హైయెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇండ్లలోకి
సరిగా పోకుండా 90% సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపించుకుంటా ఉన్నారు. మరి 90% సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కించిండ్రు? ఇంతవరకు అది జరగలేదు. 7% కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు. మరి 7% డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు. 70% హైదరాబాద్లో ఇళ్లకు స్టిక్కర్లు వేయలేదు, ఎవరి దగ్గరకు రానే లేదు. మా రామచంద్రన్ ఇంటికి కూడా ఇంతవరకు లెక్క పెట్టేటోళ్ళు రానే లేదట. మరి అసొంటప్పుడు ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేయండి. మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చి బీసీ సంఘాలుగా, కుల సంఘాలుగా, సామాజిక సంఘాలుగా మీ వెనుక నిలబడి తప్పకుండా ఈ కార్యక్రమం సంపూర్ణమయ్యేటట్టు చూస్తాం. ఎందుకంటే మా ఒత్తిడితోనే మీరు ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ని ఇండిపెండెంట్గా పనిచేయనియండి. ఆ కమిషన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సంక్షేమ శాఖ బిల్డింగ్లో పెట్టడమే పలు అనుమానాలకు తావుతీస్తున్నది. సపరేట్ బిల్డింగ్ ఉండాలి, సపరేట్ మెన్ అండ్ మెషినరీ కమిషన్కి ఉండాలి. అప్పుడే ఇండిపెండెంట్గా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కమిషన్ని కూడా మేమందరం కోరడం జరిగింది. మీ అబ్జర్వేషన్స్, మీ సిఫారసులు దయచేసి కేవలం రాజకీయ రిజర్వేషన్లకే కాకుండా మిగతా అంశాలకు కూడా మీరు మీ అబ్జర్వేషన్స్ చెప్పమని కమిషన్ని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరొక సంపూర్ణమైనటువంటి న్యాయం బీసీ వర్గాలందరికీ జరగాలనేటటువంటి సదుద్దేశంతో నన్ను జైల్లో వేయకముందే నేను ఈ పోరాటాన్ని ప్రారంభించినాను. రేపు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎట్లా అయితే మహిళా రిజర్వేషన్ కోసం కొట్లాడినామో అట్లానే బీసీ వర్గాలకు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో, విద్యలో, ఉద్యోగాల్లో, సామాజిక ఆర్థిక స్వావలంబన ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అంశంపై తప్పకుండా పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో మీరందరూ ఆశీర్వదించి కలిసి రావాలని కూడా ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటటువంటిది దాదాపు 130 కులాలు ఈ రాష్ట్రంలో ఉంటే 130 కులాల ప్రాతినిధ్యంతో ఏర్పడినటువంటి శక్తివంతమైనటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.